తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు. ఇంకో పక్కన పిల్లలందరూ ఉన్నారు, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. ఇంకో పక్కన టీచర్స్ అందరూ ఉన్నారు. అంటే ఈరోజు మనందరం కలిసి ఒక మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే జరుపుకుంటున్నాం. రెండోసారి. మొదటిసారి జరుపుకున్నాం లాస్ట్ ఇయర్. ఇది రెండోసారి ఘనంగా మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒకసారి చరిత్ర. నేను 1998లో పేరెంట్స్ కమిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మీరందరూ భాగస్వాములు. ఇది ఈరోజు స్కూల్కి వచ్చాం. ఈ స్కూల్లో చూస్తే దీన్ని మామూలు స్కూల్గా చూడడం కరెక్ట్ కాదు. ఒక మాట చెప్పాలంటే ఇది ఒక పవిత్ర దేవాలయం, ఆధునిక దేవాలయం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన ఊర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ ఊరంతా కలిసి కాపాడుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తాం. పూజలు చేసి భక్తి భావంతో మనమందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోయి గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తాం. అదే మీరు ఒకసారి చూస్తే, ఈ స్కూల్ ఒకసారి చూస్తే ఇది మనది. మన పిల్లల్ని తీర్చిదిద్దే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ఒక పుణ్యక్షేత్రం. ఇది మన పిల్లలకే కాదు, భావి తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఈ గ్రామస్తులపైన ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే ఇక్కడ చూస్తే పూర్వ విద్యార్థులందరూ వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నా. మీకు ఒక బాధ్యత ఉంది. ఆ రోజు సమాజంలో ఒక బాధ్యతగా తీసుకుని స్కూల్ పెట్టారు కాబట్టి ఎంతో మంది దాతలు పెట్టారు. ప్రభుత్వం కూడా సహకరించింది. అదే మరిగా పుట్టపర్తి ట్రస్ట్ కూడా కొంత సహాయం చేశారు. మీరు ఇక్కడ చదువుకొని పైకి వచ్చారు. పైకి వచ్చిన వారందరూ తిరిగి మళ్ళా ఈ స్కూల్కి మీ వంతు బాధ్యత నిర్వహించవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలిపిస్తున్నా. ఇదందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. 95లో ప్రారంభించినటువంటి ఏదైతే స్కూల్ విద్యా కమిటీలు ఈరోజు నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోయినటువంటి విద్యామంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటున్నానంటే ఈరోజు మీరు చూస్తే 61,135 విద్యా సంస్థల్లో 2,28 మంది పాల్గొంటున్నారు. గురువులు మనందరం కూడా, నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంటుంది. చిన్నప్పుడు అందరినీ మర్చిపోతాం కానీ నా టీచర్ని ఎప్పుడూ మర్చిపోలేం. మనం గుర్తుపెట్టుకునేది ఆ టీచర్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. తల్లి తండ్రి తర్వాత మనం ఆరాధించేది, పూజ చేసేది టీచర్ని పూజ చేస్తాం. అలాంటి ఆరాధిస్తాం. తర్వాత దేవుడు అంటాం. అందుకని నేను ఇప్పుడు చెప్తున్నా, 5వది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చదువుకున్న స్కూల్ను కూడా గుర్తుపెట్టుకుని ఈ ఆధునిక దేవాలయాల్ని భావితరాలకు అందించే బాధ్యత మన అందరిది అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు గురు పూర్ణిమ. గురువుని తలుచుకోవడం కోసం మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. రాష్ట్రమంతా ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ, తల్లి తండ్రికి కూడా బాధ్యత ఉంది. చాలా మంది తల్లిదండ్రులు ఆలోచించేది, మన పిల్లలకు 1 ఎకరా భూమి కొనిద్దామని ఆలోచిస్తాం. లేకపోతే ఏదో కష్టపడదాం అని మీరు ఆలోచించుకుని నిరంతరం పిల్లల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వస్తున్నారు.
దాంట్కి నేను కూడా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడే మంత్రి గారు ఒక మాట అన్నారు. నేను 1978లో ఎమ్మెల్యే అయ్యాను. అక్కడి నుంచి మంత్రి అయ్యాను, ముఖ్యమంత్రి అయ్యాను, రాజకీయాల్లో బిజీగా ఉన్నాను. కానీ ఏ రోజు కూడా నేను పేరెంట్స్ కమిటీ మీటింగ్కి లోకేష్ స్కూల్కి వెళ్ళా, కాలేజీకి వెళ్ళా, ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ మా మిస్సెస్ అయితే నిరంతరం పర్యవేక్షించి బాగా చదివించాలని ఆలోచించడమే కాకుండా అన్ని మీటింగులకు వెళ్లి కడకు స్టాన్ఫోర్డ్ వరకు చదివించడానికి కృషి చేసిన వ్యక్తి మా మిస్సెస్. అది తల్లి ప్రాధాన్యత. ఇక్కడ కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు మీరు చూస్తే పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేలు పైకెత్తండి. పిల్లలు ఓకే, దించండి, చేలు దించండి. తల్లులు మీరు చేలు పైకెత్తండి. ఆడవాళ్ళందరూ తల్లులు మాత్రం, తల్లులు, తండ్రులు కాదు, తల్లులు మాత్రం ఓకే, దించండి. తండ్రులు చేలు పైకెత్తండి. తక్కువ కనపడుస్తున్నారు తండ్రులు, మీరు కూడా డుమ్మా కొట్టారు. అంటే ఇలాంటి సందర్భంలో నేను చూస్తే మీరే చూశారు. ఇప్పుడు తల్లులందరూ వచ్చారు, తండ్రులు మాత్రం డుమ్మా కొట్టారు. ఆ తప్పు చేయొద్దండి, మీ బాధ్యత. అందుకే నేను కూడా ఆలోచించాను. నేనెప్పుడు మహిళా పక్షపాతిని. నేను చేసిన కార్యక్రమాలన్నీ ఆడబిడ్డల పేరుతోనే, ఆడబిడ్డలకే చేశాను. ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే నా ఆడబిడ్డలకి. ఈరోజు ఎన్నో వ్యవస్థలు విధ్వంసమైనాయి, కానీ ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలని ఎవరూ కదిలించలేకపోయారంటే అది శక్తివంతమైన ఒక ఆర్గనైజేషన్. ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను. ఒకప్పుడు చాలా వివక్షత ఉండేది. ఆడబిడ్డల్ని మగవాళ్ళు ఇంట్లో తల్లి కూడా చదివించేది కాదు. ఆ రోజు మీరు ఆలోచించింది, మగపిల్లవాడిని చదివిస్తే మనకు తిండి పెడతాడు, మనల్ని చూసుకుంటారు. ఆడపిల్లల్ని మాత్రం వీలైన తొందరలో పెళ్లిళ్లు చేసి ఒక ఇంటికి పంపించేయాలనుకునేవారు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. ఆడబిడ్డల సంరక్షణ పథకం పెట్టి అప్పట్లోనే 5,000 రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేసి పెద్దయినాక ఆ డబ్బులు ఉపయోగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే కాదు, కాలేజీల్లో 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టాను. నేను ఒకటే ఆలోచించాను, మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు. తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఓసారి మనం చేసే కార్యక్రమాలు ఒక చరిత్రకు శ్రీకారం చుడతాయి. అదే నేను ఒకే బిడ్డకిస్తే ఒకరు మాత్రం చదివిస్తారు.